ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం వచ్చేసి ఈరోజు లూప్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో లూప్స్ అంటే ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. సో లూప్ అంటే ఏంటంటే మన ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది. దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం లూప్స్ అనేవి వాడదాం. సో పైథాన్ లో మనకు మెయిన్ గా వచ్చేసి టూ లూప్స్ ఉంటాయి అనమాట. ఫర్ లూప్, వైల్ లూప్. ఓకే. ఫర్ లూప్ అంటే ఏంటంటే మనకి ఒక కోడ్ అనేది ఎన్ టైమ్స్ రన్ చేయాలో మనకు తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ అనేది వాడతాం. ఇప్పుడు ఒక కోడ్ మనం 5 టైమ్స్ రన్ చేయాలనుకున్నాం. ఓకే. 5 కాబట్టి మనం ఫర్ లూప్ వాడతాం. వైల్ అనేది మనకి ఎంతసేపు కోడ్ అనేది రన్ చేయాలో తెలియనప్పుడు మనం వైల్ లూప్ అనేది వాడతాం. సో మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూపిస్తా చూడండి. సో ఫర్ లూప్. సో ఇప్పుడు మనం x ఈజ్ ఈక్వల్ టు 10 అని తీసుకుందాం. ఫర్ ఐ ఇన్ రేంజ్. ఐ ఇన్ రేంజ్ x అని ఇచ్చాం అనుకోండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్స్. ఇప్పుడు ఐ అనేది ఎక్స్ ఎక్స్ అంటే 10 గా. సో 1 నుంచి సారీ, ఓకే, మనం ఇక్కడ 0 ఎక్స్ ఇస్తే సో 0 నుంచి ఎక్స్ దాకా అవి నెంబర్స్ అన్ని ప్రింట్ చేసుకుంటూ వస్తుంది. ఎక్స్ ఇన్ రేంజ్ అన్నాగా. రేంజ్ అంటే 0 నుంచి ఎక్స్ దాకా అంటే 0 1 2 3 4 5 6 7 8 9 దాకానే ప్రింట్ చేస్తుంది. 10 అనేది ఇంక 10 ని ఇది కన్సిడర్ చేయదు. సో మనం ఏదైతే ఇచ్చో ఎక్స్ మైనస్ 1 గా కన్సిడర్ చేసి దాన్ని ప్రింట్ చేస్తుంది. సో మీకు ఇప్పుడు చూస్తాను. ప్రింట్ అయ్యి అన్నాం అనుకోండి. సో మనకి ఇప్పుడు ప్రింట్ చేస్తుంది చూడండి. చూసారా? 9 దాకా ప్రింట్ చేయండి. 0 1 2 3 4 5 6 7 8 9. సో మనకి ఇప్పుడు 1 2 3 ప్రింట్ చేయాలి, 10 వరకు ప్రింట్ చేయాలనుకుంటే మనం ఇలా చేస్తాం. 100 వరకు ప్రింట్ చేయాలనుకున్నా ఇలా చేస్తాం. సో చూసారా ఎలా? సో మనం దీనికి మనం ఒక కోడ్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ అంటే ఎట్లా చేయాలనుకుంటున్నాము అని తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ అనేది వాడతాం. సో అర్థమైంది అనుకుంటున్నా. ఫర్ లూప్ అనేది ఎక్కువగా ఒక కోడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు రాయకుండా ఒకేసారి ఇప్పుడు ఏముంది, మనం దీన్ని ఎలా రాయొచ్చు మామూలుగా ఫర్ లూప్ వాడుకుంటా అంటే ఇప్పుడు ఏముంది, 2 1. సో ఇలా కూడా మనం రాయొచ్చు. సో ఇలా రాయొచ్చు 5 4 2 2. చూసారా? 1 2 3 4 అంటే ఎలాగ రాసినా మనకి 1 2 3 ప్రింట్ అవుతాయి. సో కానీ మనం ఏంటి కోడ్ అనేది ఎక్కువ రాస్తున్నాం. సో ఒకవేళ మనం 10 రాయాలనుకుంటే అలా 10 అంటే అలాగ ప్రింట్ 5 అన్న ప్రింట్ 6 ప్రింట్ 7. సో ఇలా కాకుండా మనకి 10 నంబర్స్ కావాలనుకో. సో మనం ఇలాగా ఫర్ లూప్ వాడేసి ఇప్పుడు ఎక్స్ అనేది 10 ఇచ్చి ఫర్ ఐ ఇన్ రేంజ్ అంటే ఐ ఇన్ రేంజ్ అంటే ఐ అనేది దీని యొక్క రేంజ్ ఎంత ఇస్తున్నాం మనం 0 నుంచి ఎక్స్ దాకా ఇస్తున్నాం. సో 0 కామా ఎక్స్ ఎన్ని ఉంటాయండి గ్యాప్ లో మధ్యలో రేంజ్ ప్రింట్ ఐ అని చెప్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ అని తీసుకొని ఇప్పుడు 0 కామా 1 ఉందిగా. సో ఫస్ట్ 0 తీసుకొని ప్రింట్ చేస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. నెక్స్ట్ ఇది 2 గా ప్రింట్ అవుతుంది. సో అలాగా 2 3 4 5 మొత్తం ఎన్ని నెంబర్ ఉంటే అన్ని ప్రింట్ అయిపోతాయి. సో అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఇలా కాకుండా మనకి ఓన్లీ ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలనుకుంది. ఒకసారి వాళ్ళకి ప్రింట్ చేసుకుంటాం. మనకి ఇక్కడ చూసారా? 0 1 2 3 4 5 6. ఇప్పుడు మనకి ఓన్లీ ఆడ్ నెంబర్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ కామా ఇచ్చి మనకి మధ్యలో గ్యాప్ ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 నుంచి స్టార్ట్ అయినప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఈవెన్ నెంబర్స్ రావాలనుకుంటే మధ్యలో 1 నెంబర్ గ్యాప్ ఇస్తే సో ఒక నెంబర్ గ్యాప్ ఇస్తే 2 వస్తుంది కదా. సో 0 తర్వాత 2 వస్తుంది, తర్వాత 4 వస్తుంది. సో దీనివల్ల మరి 1 నెంబర్ 2 నెంబర్స్ ఇచ్చాడు డిఫరెన్స్. చూసారా? ఈవెన్ నెంబర్స్ అన్ని ప్రింట్ అవుతుంది. 0 2 4 6 8. సో కామా 2 ఇస్తే ప్రతి 2 నెంబర్స్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ 0 ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ 1 స్కిప్ చేసి సెకండ్ నెంబర్ ఏంటి 2గా. సో 2 ప్రింట్ అవుతుంది. సో అలాగా మనం 3 ఇస్తే మధ్య మళ్ళీ థర్డ్ నెంబర్ ప్రింట్ అవుతుంది. 0 3 6 9. సో ఇలా మనం దీన్ని వాడుతాం అన్నమాట.
సో, మనకి సో, ఫర్ లూప్ అనేది మనకి ఒక కోడ్ అనేది మనకి చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. మనకి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు యూజ్ చేయడానికి మనం ఫర్ లూప్ అనేది వాడతాం. సో, నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫ్రూట్స్ ఫ్రూట్స్ అని ఒక లిస్ట్ తీసుకుందాం. అందులో యాపిల్, ఆరెంజ్ మనం వీటిని స్ట్రింగ్స్‌లో స్టోర్ చేయాలి. ఎందుకంటే ఇది కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టికి మనం స్ట్రింగ్ టైప్‌లో అదే స్ట్రింగ్ అనేది డబుల్ కోట్స్‌లో గాని, సింగిల్ కోట్స్‌లో గాని మనం స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చదివి సో, మనకిక్కడ ఒక్కొక్కటి ఈచ్ వన్ ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం ఎవ్రీ ఫ్రూట్ గాని ఫర్ ఐ ఇన్ సో, ఇక్కడ ఏమవుతదంటే ఫర్ ఐ, ఐ అంటే మనం మామూలుగా తీసుకున్నాం. లేదంటే మీరు ఫ్రూట్ అని కూడా తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్‌లో ఉన్న ప్రతి ఇండివిడ్యువల్‌గా ఇదంతా ఒక ఒక సింగిల్‌గా కన్సిడర్ చేసుకొని ఇది ప్రింట్ అవుతది మనకి. సో, చూడండి మనకిప్పుడు ప్రింట్ అయ్యని కొడితే సో, ప్రింట్ అయ్యని కొట్టామనుకోండి ఇప్పుడు ఏమవుతదంటే ఎవ్రీ ఐటెమ్ మనకి ప్రింట్ అవుతది. చూడండి యాపిల్, ఆరెంజ్, చెర్రీ ఇండివిడ్యువల్‌గా ప్రింట్ అవుతాయి. ఫర్ ఐ ఇన్ ఫ్రూట్స్ అంటే ఈచ్ ఎలిమెంట్ అనేది మనకి ప్రింట్ అవ్వమని అడుగుతున్నామనమాట. సో, మనం నంబర్ ఆఫ్ ఇచ్చినా మనం ప్రింట్ చేసుకోవచ్చు అలా. ఎలా ప్రింట్ అనేది మనం ఫర్ లూప్ అనేది వాడతాం. నెక్స్ట్ మనకి వైల్ లూప్ అనేది ఎందుకు వాడతాం అంటే, ఇప్పుడు ఒక కోడ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నాం. కానీ అది మనకు తెలీదు అది ఎన్ని సార్లు చేస్తాం ఎగ్జిక్యూట్ అనేది. సో, కాబట్టికి మనం వైల్ లూప్ అనేది ఎక్కువగా వాడతాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక ఇన్పుట్ తీసుకోమన్నాం. ఇన్పుట్ పెడతాం. ఇప్పుడు ఒక వాల్యూ ఇచ్చాం. సో, మనకిప్పుడు వైల్ లూప్ వాడి ఎక్స్ హ్మ్. ఎక్స్ వచ్చి లెస్ థాన్ 0 ఇస్తే సారీ ఎక్స్ గ్రేటర్ థాన్ 0 ఇస్తేనే ప్రింట్ అవ్వు లేదంటే ప్రింట్ అవ్వకని అడుగుతున్నాం. ప్రింట్ ఎక్స్ అర్థమైందా? సో, ఇప్పుడు ప్రింట్ వాల్యూ పాజిటివ్ వాల్యూ అని ఇద్దాం. పాజిటివ్ వాల్యూ అంటే మనం వీటిని పాజిటివ్ వాల్యూసే ఇవ్వమని అడగం. కానీ ఒకవేళ వాడు నంబరు లెస్ దాన్ ఇస్తే 0 ఇది ప్రింట్ అవ్వదు. ఓన్లీ నంబర్స్ ఏమైతే నంబర్ గ్రేటర్ దాన్ 0 ఇచ్చాడో అదే ప్రింట్ అవుతుంది. చూడండి. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఎంటర్ ఏ పాజిటివ్ నంబర్ అన్నాడు. 6 ఇచ్చాం. సో, చూసారు ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవుతదనమాట. ఎందుకంటే మనం ఒకటి ఇచ్చాం. ఇది ఒక నంబర్ ఇచ్చాం వైల్ అనేది. అది మనం ఇచ్చిన పాజిటివ్ నంబర్ కాబట్టి అది ఇంకా అలా తిరుగుతూనే ఉంటది. సో, మనం దీన్ని మళ్ళీ చూద్దాం. సో, ఇలాగ దీనికి బ్రేక్ అయితే ఉండదు. సో, ఇప్పుడు హ్మ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇందాక మనం ఫర్ లూప్‌లో ఇచ్చాం చూసారా? అలాగా ఎక్స్ లెస్ థాన్ 10 అయితే స్టాప్ చేసేయమని అడుగుతుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆడెంతో కనిపించాడు. మనం ఎక్స్‌కి ప్లస్ ఈక్వల్ టు 1 అన్నాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతదంటే ఎక్స్ ఒక వాల్యూ ఇచ్చుండు. ఒకవేళ అది లెస్ థాన్ 10 అయితే మనకిది ప్రింట్ అవుతది. దానికి ప్లస్ 1, 1 అలా ఇటరేట్ అవుతూ ఉంటది. సో, ఎప్పుడైతే అది 10 కంటే ఎక్కువైపోయిందో ఒక నంబర్ అనేది సో, అప్పుడు మనకి లూప్ నుంచి బయటకొచ్చేస్తాం. ఇప్పుడు చూడండి.
ఇప్పుడు ఒక పాజిటివ్ నెంబర్ అడిగాడు. మనం ఏం చేద్దాం 2 చేద్దాం. సో 2, 3, 4, 5, 6, 7, 8, 9 దాకా ఉంటాయి. సో మనం ఇక్కడ ఒక వాల్యూ అడుగుతున్నాడు. సో ఆ వాల్యూ అనేది లెస్ దెన్ 10 10 ఉంటే ఆ నెంబర్ ప్రింట్ అయ్యి దానికి +1 యాడ్ అయ్యి అలా ప్రింట్ అవుతుంటుంది. సో అది ఎప్పుడైతే 9 వచ్చిందో 10 అయిపోద్ది. 10 అయిందంటే ఈ కండిషన్ ఫాల్స్ అయిపోయి దీన్ని బ్రేక్ అయిపోయి ఇక బయటకు వచ్చేస్తుంది. సో ఇలాగ మనం దీన్ని వాడుకోవచ్చు వైల్ లూప్ని. అండ్ ఇంకా సో నెక్స్ట్ మనం నిన్న ఒక సమ్ చేసాం కదా నెస్టెడ్ లూప్. సో దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఒకసారి చూద్దాం. సో మనం ఇక్కడ ఏం చేసాం నిన్న మార్క్స్ అనేవి తీసుకొని ఇవన్నీ చేసాం కదా. సో దీన్ని కాపీ చేద్దాం, ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే ఒక కండిషన్ వద్దాం, వైల్ లూప్ ఇద్దాం. ఒకవేళ మార్క్స్ మార్క్స్ లెస్ దెన్ 100 ఇస్తే ఇది ప్రింట్ చేయి. సో మనకి ఇది లూప్ ఒకటి రాంగ్ ఉంటుంది, సో ఒకటి ఇచ్చి ఉంటుంది ఒకటి. సో మనకి మార్క్స్ అనేవి లెస్ దెన్ 100 ఉంటేనే మనకి ఈ లూప్ లోకి వస్తుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లేదంటే రాదు. సో మనం చూద్దాం. ఎంటర్ మార్క్స్ అన్నది చూసారా, 23. ఇక్కడ ఫెయిల్ 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 నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. సో మనం ఇక్కడ ఇది ఎలాగ అవ్వదు కాబట్టి ఒక ఎట్రేట్ అయిపోగానే బ్రేక్ ఇద్దాం. ఇది చూసారా, ఓన్లీ వన్ టైం ప్రింట్ అయింది. ఏంటంటే ఇప్పుడు ఈ లూప్ లోకి ఎంటర్ అవ్వగానే మనం బ్రేక్ అని ఇచ్చాం కాబట్టి ఈ కండిషన్ ప్రూవ్ అవుతే ఒకే వన్ టైం ప్రింట్ అయ్యి ఇది బయటకు వచ్చేస్తుంది. సో మనం బ్రేక్ అనేది ఇవ్వలేదు అనుకోండి, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అలాగా ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఇందాక ఫెయిల్ అనేది ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అలా ప్రింట్ అవుతూనే ఉంది. సో మన వైల్ ఇప్పుడు ఒకవేళ నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 100 ఇస్తే ఇంకా చూసారా, అదేం ప్రింట్ చేయదు, ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోద్ది. సో వైల్ లూప్ అనేది మనం ఎలా కూడా యూజ్ చేయొచ్చు. మనం -13 ఇస్తే మార్క్ డజంట్ ఎగ్జిస్ట్. సో మనం నెగిటివ్ అయినా మనం లెస్ దాన్ ఇచ్చాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఇందులో వెళ్ళిపోయి ఇందులో మనం నెగిటివ్ నెంబర్ మార్క్స్ లెస్ దెన్ 0 అంటే మార్క్ డజంట్ ఎగ్జిస్ట్ అని ప్రింట్ చేయమని చెప్పింది చూసారా. సో ఇది ప్రింట్ చేస్తుంది కానీ వన్ టైమే ప్రింట్ చేస్తుంది. మనం బ్రేక్ అనేది ఒకవేళ బ్రేక్ వాడకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఇటరేట్ అవుతూనే ఉంటుంది. సో మనం ఒకవేళ కండిషన్ చెక్ చేసి వన్ టైం బ్రేక్ చేయాలి. వెంటనే లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే మనం బ్రేక్ అనేది ఖచ్చితంగా వాడాలి. లేదు మనకి ఇక్కడ పైన చూసినట్టు, సో ఇది మనం కామెంట్ లో పెడదాం. మనం కామెంట్ లో పెట్టి, సో లేదు మాకు నెంబర్ సో మనం 10 నెంబర్స్ తీసుకోవాలా. సో 10 నెంబర్ ప్రింట్ చేయడానికి ఇలాగ వాడదాం అనుకున్నా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, 9 దాకా ప్రింట్ ఇక్కడ మనం ఎక్స్ అనేది 0 ఇచ్చాం. సో 0 లెస్ దెన్ 10 సో కాబట్టి ప్రింట్ అవుతుంది. ఎక్స్ 1 ప్లస్ అవుతుంది, 0 + 1 అంటే 1 అవుతుంది. 1 లెస్ దెన్ 10 కాబట్టి అది ప్రింట్ అయ్యి 1 + 1 1కి 1 యాడ్ అయ్యి 2 అవుతుంది. సో అలా ఒక్కొక్కటి అలా ప్రింట్ అవుతూ వచ్చి, సో ఎప్పుడైతే ఇది 10కి వస్తుందో దీనికి సంబంధించి ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతుంది. సో అది మనం ఇక్కడ ఏమి ఇస్తున్నాం అనేది ముందు ఇంపార్టెంట్ లూప్ లో. సో ఇది ఈరోజు లూప్స్ గురించి క్లాస్. So see you next time. Please like and subscribe to the channel. Thank you.